Hello friends, welcome to Kirti's Kitchen channel. Today I will tell you how to make curd within 4 hours. I will show it now. First you boil the milk. After boiling the milk, just you let it be cool. Slightly warm. See, it is lightly warmness. Your nail should be little warm, you feel. Then you add 1 spoon curd in this. 1 spoon curd. Then do like this. Add 1 spoon curd, lightly warm milk, do like this. Then you put in closed pan. Like this, just you close the pan. After 4 hours, after 4 hours, milk will become curd. It is a very quick process and we will get a very good curd. Thank you so much. Viewers, పెరుగు ఎలా తోడబెట్టుకోవాలో చెప్తాను. ఇప్పుడు నేను పాలు కాసాను. బాగా గోరెచ్చగా అవ్వాలి. వేడి మీద తోడేయకూడదు. కరెక్ట్గా ఇట్లా చెక్ చేసుకోండి. ఇంకా కొంచెం వేడి ఉన్నాయి. ఇలా గోరెచ్చగా ఉండాలి. అప్పుడు మీరు కర్డ్ ఇలా గ్లాసులో వేసుకోండి. ఇంత కర్డ్ ఒక స్పూన్ అండ్ హాఫ్ ఉంది. స్పూన్ ఉంది పెరుగు. ఈ పాలని ఇలా తీసుకొని ఇలా చేయండి. ఇది టెక్నిక్ అన్నమాట పెరుగు తోడబెట్టడానికి. అంతే. ఇప్పుడు ఇది ఈ పాన్లో పెట్టేసేయండి. ఎందుకంటే దానికి వెచ్చగా ఉండాలి. పాన్లో పెట్టేసి ఇలా మూత పెట్టేసేయండి. దానికి చల్లదనం తగలకుండా అవుట్ సైడ్ ఇలా ఉంటుంది. పెరుగు తోడయ్యాక చూపిస్తాను మళ్ళీ. ఇప్పుడు చూద్దాము పెరుగు తోడుకుందో లేదో. నేను 3 o'clockకి తోడుపెట్టాను మధ్యాహ్నం. ఇప్పుడు 7 o'clock అయింది. చూద్దాం తోడుకుందో లేదో పెరుగు. చూడండి, 3కి తోడుపెట్టాను, తోడుకుపోయింది. కర్డ్ ఈజ్ రెడీ. గట్టిగా ఎలా తోడుకుందో చూడండి. ఇంకా మీరు చిక్కటి పాలు తోడుపెట్టుకుంటే ఇంకా గట్టిగా వస్తుంది కర్డ్. ఇఫ్ యూ లైక్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్. 4 అవర్స్లో అయిపోయింది పెరుగు. చూడండి, 3 o'clock తోడుపెట్టాను, ఇప్పుడు 7 o'clock. ఎంత చక్కగా తోడుకుపోయిందో. నేను చెప్పిన టెక్నిక్ పాటిస్తే 4 అవర్స్లో కర్డ్ తోడిపోతుంది. ఇఫ్ యూ లైక్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్.